జూన్ 1991 ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన చంద్రశేఖర్ గారు రూలింగ్ లీడర్గా ఉన్న టైంలో ఇండియా ఒక పెద్ద ఎకనామిక్ క్రైసిస్లో మునిగిపోయింది. ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ కంప్లీట్గా ఖాళీ అయిపోయినాయి. ప్రజెంట్ శ్రీలంక అండ్ పాకిస్తాన్లో ఉన్న సిచ్యువేషన్ కన్నా ఘోరంగా ఇండియా పడిపోయింది. తినడానికి తిండి లేదు, రేపు ఎలా గడుస్తుందో కూడా తెలియదు. దేశం మొత్తంలో కేవలం 20 రోజులకు సరిపడా ఫ్యూయల్ అండ్ 20 రోజులకు సరిపడా ఆహార ధాన్యాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా దీనికి తోడుగా ఇండియా మీద ఉన్న అప్పులు. అదే టైంలో పివి నరసింహారావు గారు 9th ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ భారతదేశం పరిస్థితి చూస్తుంటే అసలు ఏం చేయాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా ఎవరికీ అర్థం అవ్వట్లేదు. ఇండియా సిచ్యువేషన్ పక్క దేశం వాళ్ళకు కూడా అర్థమయ్యి మనం తీసుకున్న అప్పులకి డెడ్ లైన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఒకవేళ మీరు ఈ లోన్స్ కరెక్ట్ టైంకి కట్టకపోతే కంట్రీ డిఫాల్టర్గా డిక్లేర్ చేస్తామని చెప్పేసారు. అస్సలు ఎవరికి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఒక వ్యక్తి గేమ్ చేంజర్లా ఎంట్రీ ఇచ్చిండు. ఇండియాకున్న అప్పులు ఎలా పోవాలి, ఇండియన్ ఎకానమీని ఎలా డెవలప్ చేయాలో మేబీ ఈయనకి తప్ప ఇంకెవ్వరికి అప్పట్లో అంత నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు. ఆగిపోయిన బండిని బుల్లెట్ ట్రైన్లా ముందుకు తీసుకెళ్ళండు. అసలు ఎవరి వ్యక్తి? ప్రజెంట్ ఈయన అపోనెంట్ పార్టీ వాళ్ళు కూడా ఈయన గురించి గొప్పగా చెప్పుకునే విధంగా ఆయన ఏం చేశాడు. జీరోకి పడిపోతున్న ఇండియాని హీరోలా వచ్చి కాపాడిన వ్యక్తి Former Prime Minister Dr. Manmohan Singh. डॉक्टर मनमोहन सिंह डॉक्टर मनमोहन सिंह जी का स्मरण करना चाहूँगा। రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఎప్పుడూ చెప్పే ఒక మాటని మళ్ళీ రిపీట్ చేశారు. మోదీ గవర్నమెంట్ అండర్లో ఇండియా 3rd లార్జెస్ట్ ఎకానమీగా అవుతుంది. అది నేను చెప్పడం కాదు, ఇప్పుడు ప్రపంచ దేశాలే చెప్తున్నాయని అన్నారు. ప్రజెంట్ ఇండియా వరల్డ్లోనే 5th లార్జెస్ట్ ఎకానమీ. 2014లో మనం 11వ ప్లేస్లో ఉండే, అంటే మనం టాప్ 10 లిస్ట్లో కూడా లేకుండే. బట్ 10 ఏళ్లలో 5th ప్లేస్కి రావడం అంటే మాటలు కాదు. రీసెంట్గా వచ్చిన మూడీస్ రిపోర్ట్ ప్రకారం ఇండియన్ జీడిపి 2024లో 6.1% గ్రో అవుతుంది అని చెప్పి పబ్లిష్ చేశారు. అండ్ 2031 వరకు ఇండియా అప్పర్ మిడిల్ క్లాస్ కంట్రీ లోపలికి వచ్చేస్తుంది. ఇదే గ్యాప్లో ఇండియన్ ఎకానమీ కూడా $7 లక్షల కోట్ల వరకు చేరిపోతుంది. అండ్ ఈ ఇయర్ ఎండ్ అయిపోయేలోపు ఇండియా $3.65 ట్రిలియన్ దాకా రావచ్చని చెప్తున్నారు. నిజంగానే ప్రజెంట్ ఇండియా వరల్డ్లోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇదే మాటని వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి IMF వరకు బల్లగుద్ది మరీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈ స్పీడ్ వల్ల చాలా మంది దగ్గర నుంచి దేశానికి చాలా ప్రశంసలు వస్తున్నాయి. అండ్ ఇండియన్ లీడర్స్నే కాదు, ఇండియన్ గవర్నమెంట్ని కూడా చాలా మంది మెచ్చుకుంటున్నారు. కానీ ఈ సిచ్యువేషన్ అంతా మారింది ఆ ఒక్క వ్యక్తి వల్లనే. అసలు స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే జూన్ 20, 1991లో ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీ అయిన సచిన్ నరేష్ చంద్ర గారు పివి నరసింహారావు గారి దగ్గరికి వచ్చి ఆయనని సీక్రెట్గా కలిసిరు. అలానే ఆయనకు ఒక 8 పేపర్ల నోట్ని కూడా సీక్రెట్గా ఎవరికి తెలియకుండా ఇచ్చిండు. ఆ పేజెస్లో ఒక్క పేజీ చదివిన వెంటనే నరసింహారావు గారు షాక్ అయ్యారు. మిగతా పేజెస్ అన్నీ చదివి నిజంగా ఇండియన్ ఫైనాన్షియల్ కండిషన్ ఇంత ఘోరంగా ఉందా అని చెప్పేసి ఆయన అడిగిండు. లేదు సార్, అవి జస్ట్ పేపర్లో మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ మాత్రమే, బట్ రియాలిటీకి ఇంకా ఘోరంగా ఉంది అని చెప్పారు. ఆగస్ట్ 1990 వచ్చేలోపే ఇండియా దగ్గర $3 బిలియన్ మాత్రమే మిగిలినాయి. ఆ డబ్బుతో ఇంత పెద్ద దేశాన్ని నడపడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ప్రజెంట్ ముఖేష్ అంబానీ పర్సనల్ నెట్వర్తే $100 బిలియన్, బట్ 30 ఏళ్ల ముందు దేశం దగ్గర ఉన్న డబ్బు $3 బిలియన్ మాత్రమే. అండ్ అలా ప్రతిరోజు డబ్బు ఖర్చు అవుతూ 1991 జనవరి వచ్చేలోపు $89 కోట్ల మాత్రమే ఫారిన్ కరెన్సీ మిగిలింది. సింపుల్గా చెప్పాలంటే ఈ డబ్బుతో 2 వారాలకు సరిపడా ఆహార ధాన్యాలు అండ్ ఆయిల్స్ మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకోగలం. కానీ అదే టైంలో ఆయిల్ ప్రైజెస్ చాలా పెరిగినాయి. ప్రతి నెల మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎంతైతే ఖర్చు పెడతామో ఇప్పుడు మనం అంతకన్నా డబల్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానికి మెయిన్ రీజన్స్ 1990లో జరిగిన గల్ఫ్ వార్. దీనివల్ల ఆయిల్ ప్రైస్ చాలా పెరిగింది. రెండో రీజన్ ఏంటంటే ఇరాక్ కువైట్ పైన అటాక్ చేయడం వల్ల ఆ కువైట్లో ఉండే మన ఇండియన్స్ని మనం ఫ్లైట్ల ద్వారా ఇండియాకి తీసుకొచ్చాం. దానివల్ల ఫారిన్ కరెన్సీ అనేది ఇండియాకి రావడం ఆగిపోయింది. ఈ 2 రీజన్స్ వల్ల అప్పట్లో చాలా క్రైసిస్ వచ్చినాయి. అండ్ అప్పుడే దేశంలో పొలిటికల్ ఇన్స్టేబిలిటీ కూడా వచ్చింది. అలానే గ్రామాల్లో ఉండే వాళ్ళు చాలా ప్రొటెస్ట్లు చేయడం స్టార్ట్ చేశారు. NRIs కూడా ఇండియన్ బ్యాంక్స్ నుండి వాళ్ళ డబ్బును తీసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. అలా ఆగస్ట్ 1991 వచ్చేలోపు మనీ ఇన్ఫ్లేషన్ అనేది 16.7%కి పెరిగిపోయింది. అప్పుడే పివి నరసింహారావు గారు ఇండియాకి ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ కావాలి, అండ్ అలానే ఆయన ఇండియన్ ఎకానమీని అర్థం చేసుకునే ప్రొఫెషనల్ ఎకానమిస్ట్ అయి ఉండాలి అని చెప్పేసి చెప్పారు. బట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ పివి నరసింహారావు గారు ప్రణబ్ ముఖర్జీ గారిని ఫైనాన్షియల్ మినిస్టర్గా చేస్తారేమో అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఆయన మైండ్లో మాత్రం వేరే నడుస్తుంది. అప్పుడే పివి నరసింహారావు గారు ఇందిరాగాంధీ సెక్రటరీ జనరల్ అయిన PC అలెగ్జాండర్ దగ్గరికి వచ్చి నాకు ఒక ప్రొఫెషనల్ ఎకానమిస్ట్ కావాలి అండ్ ఆయనని నేను ఫైనాన్షియల్ మినిస్టర్ చేద్దాం అనుకుంటున్నా,
నాకెవరి పేరైనా సజెస్ట్ చేయని చెప్పేసి అడిగితే అలెగ్జాండర్ గారు 2 పేర్లను సజెస్ట్ చేశారు. ఒకరు ప్రీవియస్ ఆర్బీఐ గవర్నర్ అయిన ఐజీ పటేల్ అండ్ ఇంకొకరు డాక్టర్ మన్మోహన్ సింగ్. నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారిని అప్రూవ్ చేశారు. బట్ అలా అప్రూవ్ చేసే కన్నా ముందే మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్గా ఉండేవారు. అందుకే వీళ్ళని సెలెక్ట్ చేసి ఆయన ఆఫీస్లో పిలిపించిన తర్వాత ప్రజెంట్ ఇండియా సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది, నువ్వే దీన్ని ఎలా అయినా మార్చాలి అని చెప్పేసి చెప్పిండు. బట్ ఒక్క కండిషన్, ఒకవేళ మీరు తీసుకున్న పాలసీ వల్ల మన ఇండియా గ్రో అయితే మీకు పేరు వస్తుంది అండ్ మా పార్టీకి కూడా పేరు వస్తుంది, కానీ మీరు తీసుకున్న ఈ పాలసీల వల్ల ఇండియా ఇంకా పడిపోతే దాని మొత్తం రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలని చెప్పేసి చెప్పిండు. సరే అని చెప్పేసి ఇద్దరు ఒప్పుకున్న తర్వాత వీళ్ళు ముందు ఫస్ట్ ఛాలెంజ్ స్టార్ట్ చేశారు. అదే రూపీస్ డివాల్యుయేషన్. ఒక గవర్నమెంట్ కావాలనే వాళ్ళ కరెన్సీని తగ్గించాలని చూస్తే దాన్ని డివాల్యుయేషన్ అంటారు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇండియాలో ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి అండ్ చాలా కంట్రీ వాళ్ళకి ఇండియాలో ఉండే వస్తువులు చీప్ అయిపోతాయి. దానివల్ల వివిధ కంట్రీస్ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి. అలా 1966లోనే ఇందిరాగాంధీ గారు ఫస్ట్ టైం డివాల్యుయేషన్ స్టార్ట్ చేశారు. బట్ నరసింహారావు గారు డివాల్యుయేషన్ చేయడం వల్ల దేశానికి మంచిది కాదని చెప్పేసి నమ్మేవారు. కానీ 25 ఏళ్ల తర్వాత ఆయన గవర్నమెంట్ అండర్లోనే ఇలా చేయాల్సి వస్తుందని చెప్పేసి ఎప్పుడూ అనుకొని ఉండరు. ఆ తర్వాత నరసింహారావు గారు ఒక సీక్రెట్ నోట్లో మన్మోహన్ సింగ్ గారికి డివాల్యుయేషన్ సలహా ఇచ్చారు. కానీ అప్పట్లో రాష్ట్రపతి వెంకట్రమణ్ గారు మన్మోహన్ సింగ్కి కంప్లీట్ ఆపోజిట్గా ఉండేవారు. ఎందుకంటే ఆయన దృష్టిలో ఒక మైనారిటీ గవర్నమెంట్ ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన చెప్పేవారు. బట్ అయినా కానీ జూలై 1, 1991 రోజు ఫస్ట్ డివాల్యుయేషన్ స్టార్ట్ చేశారు. ఇదైనా 24 గంటల్లోపే సెకండ్ డివాల్యుయేషన్ కూడా చేశారు. బట్ సెకండ్ డివాల్యుయేషన్ చేయడం పివి నరసింహారావు గారికి ఇష్టం లేదు. ఆ విషయం చెప్దామని ఆయన మార్నింగ్ 8:30కి పివి నరసింహారావు గారికి కాల్ చేసి ఇలా సెకండ్ది ఆపేసేయండి అని చెప్పేసి ఆయన చెప్పిండు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ అయిన డాక్టర్ సి రంగరాజన్కి కాల్ చేసి సరే ఇట్లా సెకండ్ది ఆపేసేయండి అని అన్నారు. బట్ అప్పటికే సెకండ్ డివాల్యుయేషన్ చేయడం వల్ల మన్మోహన్ సింగ్ గారు లోపలే హ్యాపీగా ఉన్నారు. కానీ పివి నరసింహారావు గారు లోపల చాలా బాధపడుతున్నారు కాబట్టి ఆయన మొదలు కొంచెం యాక్టింగ్ చేస్తున్నారు. ఈయన ఎందుకు లోపల హ్యాపీగా ఉండంటే ఈయన ప్రొఫెషనల్ ఎకానమిస్ట్ కాబట్టి ఇలా డివాల్యుయేషన్ చేయడం వల్ల ఇండియాకే ప్రాఫిట్ అవుతుంది. సో అందుకే ఆయన ఆపడానికి ట్రై చేసాడు. బట్ ఆగకుండా డివాల్యుయేషన్ అయింది కాబట్టి ఈయన లోపల ఖుషి ఉన్నాడు. సరే ఏదో ఒక విధంగా ఈ ప్రాబ్లం అయిపోయింది కదా అనుకునే లోపే సెకండ్ ప్రాబ్లం వాళ్ళ ముందుకు వచ్చింది. అదే ఇండియా మీదున్న అప్పులు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన్మోహన్ సింగ్ అండ్ పివి నరసింహారావు గారు ఈ పనులన్నీ ఆయన పిఎంగా మారిన 2 వారాల్లోనే చేయడం స్టార్ట్ చేశారు. అంటే అప్పట్లో ఇండియా సిచ్యువేషన్ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. అయితే పివి నరసింహారావు గారు అండ్ మన్మోహన్ సింగ్ గారు ఇలా అప్పుల గురించి చర్చలు జరిపేటప్పుడు ఇంకొక పెద్ద డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళు అక్కడి నుంచి సౌత్ ముంబైకి వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొంత బంగారు బిస్కెట్లని కొన్ని ట్రక్లలో నింపి పకడ్బందీతో మొత్తం పోలీస్ సెక్యూరిటీ పెట్టేసి 46.51 టన్నుల బంగారాన్ని అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తారు. అసలు అక్కడ ఎంత సెక్యూరిటీ ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ప్రైమ్ మినిస్టర్ వెళ్ళేటప్పుడు ఎంత సెక్యూరిటీ ఉంటుందో అంత పకడ్బందీగా తీసుకెళ్తారు. అండ్ దాంట్లో బంగారం ఉంది అన్న విషయం ఎవ్వరికీ ఇంతవరకు చెప్పలేదు కూడా. అలా ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో హెవీ లిఫ్ట్ కార్గో ఏరోప్లేన్లో ఆ బంగారాన్ని అంతా షిఫ్ట్ చేసి లండన్కి తీసుకొచ్చి లండన్ లోపల బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లోపల ఉన్న సెల్ లోపల ఈ బంగారాన్ని పెట్టారు. అలా ఇన్ని టన్నుల బంగారాన్ని పక్క దేశాల్లోకి తేవడానికి మెయిన్ రీజన్ మన దేశం దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి డబ్బులు లేవు అండ్ లోన్స్ కట్టడానికి కూడా ₹1 లేదు. అందుకే దేశంలో ఉండే గోల్డ్ అమ్మేసి ఇలా లోన్ తెచ్చుకుందామని చెప్పారు. ఒక ఇంట్లోనే బంగారం అమ్మితే అది అశుభం అని అనుకుంటూ ఉంటారు. మరి దేశం బ్యాంకులో ఉన్న బంగారాన్ని అమ్మాల్సి వచ్చిన పరిస్థితి వస్తే జనాలు ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా ఇలా తీసుకెళ్ళారు. బట్ అంత ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీతో ఈ బండ్లన్నీ ఎందుకు వెళ్తున్నాయని చెప్పేసి ఒక జర్నలిస్ట్ చూస్తే ఆయనకి అసలు నిజం బయటపడ్డది. ఇంకేముంది, ఏదైతే జరగొద్దు అనుకున్నారో అదే జరిగింది. తెల్లారేసరికల్లా ప్రతి న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్లైన్గా ఈ న్యూస్ వైరల్ అయిపోయింది. అండ్ ప్రతి ఒక్కరు ప్రొటెస్ట్లు చేయడం, గవర్నమెంట్ని అడగడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాతే స్వయంగా మన్మోహన్ సింగ్ గారే వచ్చి మేము చేసింది తప్పే, బట్ ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోకపోయి ఉంటే మన దేశం ఇంకా అప్పు లోపలికి మునిగిపోతా అని చెప్పేసి అందరి ముందు చెప్పిండు. మరి ఆ బంగారాన్ని ఏం చేశారంటే ఆ బంగారం పెట్టినందుకు వాళ్ళు కట్టాల్సిన లోన్ ఇంట్రెస్ట్ అమౌంట్ని ఇప్పుడే కట్టనవసరం లేదు, తర్వాత ఎప్పుడైనా కడతారు అని చెప్పేసి కొంచెం డేట్ పెంచారు అండ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి కొంత మనీ కూడా ఇచ్చారు. దీనివల్ల కంట్రీ మొత్తం అప్పుల్లో మునిగిపోకుండా కొంచెం స్టేబుల్ పొజిషన్కి వచ్చింది. అప్పుడే మన్మోహన్ సింగ్ గారు మొట్టమొదటి బడ్జెట్ అనౌన్స్ చేయబోతున్నారు. 24th July 1991 మన్మోహన్ సింగ్ గారు ఫస్ట్ బడ్జెట్ లాంచ్ చేసే టైం మధ్యాహ్నం 12:50. నెహ్రూ జాకెట్ వేసుకొని బ్లూ కలర్ తలపాగా కట్టుకొని ఆయన బడ్జెట్ అనౌన్స్ చేస్తుంటే ప్రధానమంత్రితో సహా
ప్రతి ఒక్కరిని ఆయనని కళ్ళప్పగించి చూస్తున్నారు. ఆయన ఏమేమి చెప్తున్నాడో జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు. ఈ బడ్జెట్ని మెయిన్గా 3 కేటగిరీస్లో డివైడ్ చేశారు. ఒకటి లిబరలైజేషన్, రెండోది గ్లోబలైజేషన్, మూడోది ప్రైవేటైజేషన్. అండ్ అలా ఆయన ఇంపోర్ట్ పాలసీస్లో చాలా చేంజెస్ చేసిండు. ఎగ్జాంపుల్కి ఇంపోర్ట్ లైసెన్స్ ఫీజుని తగ్గించడం, ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేయమని ప్రమోట్ చేయడం, అండ్ అప్పట్లో 220% ఉన్న కస్టమ్ డ్యూటీని 150%కి తగ్గించాడు. కొత్త ప్రైవేట్ బ్యాంక్స్కి రూల్స్ తీసుకొచ్చాడు. అండ్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ బ్యాంక్స్కి కొన్ని మార్పులు చేసిండు. అండ్ ఒక వస్తువుని ఎంత రేట్కి అమ్మాలి, ఎంత ప్రొడక్షన్ చేయాలి అని చెప్పేసి మార్కెట్ వాళ్ళకే వదిలేసిండు. యాక్చువల్లీ 1990 వరకు ఎలా ఉంటుండే అంటే ఒక ఫ్యాక్టరీలో ఎంతగానో ప్రొడక్షన్ చేయాలి అని చెప్పేది కూడా గవర్నమెంట్ వాళ్ళే డిసైడ్ చేసేది. ఎగ్జాంపుల్కి సిమెంట్ ఇంతే ప్రొడక్షన్ చేయాలి అండ్ బైక్స్ ఇంతే ప్రొడక్షన్ చేయాలి అని చెప్పేసి అలా రూల్స్ పెట్టేవారు. బట్ ఇప్పుడు మొత్తం వాళ్ళకి కంట్రోల్ చేసేయడం వల్ల వాళ్ళు ఎక్కువగా ప్రొడక్షన్ చేసేసి దాన్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. దీనివల్ల కంట్రీకి ఫారెన్ కరెన్సీ వస్తూ ఉంటుంది. అండ్ 34 ఇండస్ట్రీస్లో ఉండే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని 40% నుంచి 51%కి పెంచారు. దీనివల్ల వేరే వేరే కంట్రీస్లో ఉండే కంపెనీస్ అన్నీ ఇండియా లోపలికి వచ్చినాయి. అలా మన ఇండియన్ కంపెనీస్ కూడా పక్క కంట్రీ ఇంటర్నేషనల్ కంపెనీస్తో పోటీ పడుతూ వర్క్ చేయడం స్టార్ట్ చేసినాయి. అండ్ ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. అలా స్లోగా ఉన్న ఇండియా ఒక్కసారిగా బూమ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇండియా ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ షిఫ్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంది. బట్ సెకండ్ నుంచి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి షిఫ్ట్ అవ్వడానికి కొంచెం టైం కూడా పట్టలేదు. ఇలా ఇండియాకున్న సీరియస్ ప్రాబ్లమ్ని మన్మోహన్ సింగ్ గారు ఆయన బడ్జెట్లో తీసుకొచ్చిన ఈ రూల్స్ వల్ల సాల్వ్ చేసేసారు. భారత్ కరెక్ట్ స్పీడ్లో గ్రో అవడం వల్ల తాకట్టు పెట్టిన బంగారం మొత్తాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు. అండ్ అలా 2024లో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యారు. అప్పట్లో సెన్సెక్స్ 4962 పాయింట్లుండే అండ్ 2009 వచ్చేలోపు 13,887 పాయింట్లకు పెరిగిపోయింది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన దేశంలో ఉండే బంగారం మనకి సహాయపడ్డది కాబట్టి 2009లో ఎక్స్ట్రా 200 టన్నుల బంగారాన్ని పక్క దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం మనం. అండ్ నెక్స్ట్ 2009 నుంచి 2014 మధ్యలో సెన్సెక్స్ 24,717 రూపీస్ వరకు రీచ్ అయింది. ఇలా అప్పుల్లో కూరుకుపోతున్న ఇండియాని ఒక స్టేబుల్ పొజిషన్కి తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అందుకే ఆయన అపోనెంట్ మాట్లాడుతున్నా, ఆయన అపోజిట్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నా కానీ ఆయనకు ఒక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. ఇండియా రూపురేఖల్ని మార్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.